జీవీఎంసీ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిందనుకుంటా. ఇప్పుడే సోదరులు అడిగాను ఏమైందని. వాయిదా పడింది అన్నారు. ఎందుకు పడింది అని అడిగా. కోరం లేక అన్నారు. కోరం లేకపోవడం ఏంటి? వైసీపీ బాకెట్ చేసింది కదా, మా వాళ్ళు బాకెట్ చేశారు కదా, వైసీపీ వాళ్ళు ఏమైనా పోటీ పెట్టలేదు కదా మేము అన్నా. పోటీ పెట్టలేదండి అన్నారు మీలాంటి సోదరులు. పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్పులతో ఆ రోజు 70 సరిపడా మరి అవిశ్వాసం పెట్టినప్పుడు వచ్చి 74 మంది వచ్చారు కదా. మరి అందులో అక్షోభ మెంబర్లు తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు 63 మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి. కోరం వచ్చి 54 ఉంటే సరిపోద్ది కదా, 54 55 సరిపోద్ది కదా. మరి ఎందుకు ఏమంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా. దేంట్లో తేడా? లెక్కల్లో తేడాలు వచ్చాయా? దేంట్లో తేడాలు వచ్చాయని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం, ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే, లేదు నాకు మేయర్ వస్తే, లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతాం. సరే, నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే, ఆ కూటమి పార్టీలకి కానీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలో ఇదేంటి, ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేట్లు వచ్చి డమ్మా కొట్టిస్తారు. అంటే పార్టీకి పట్టులేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండా చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కౌంట్కి ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకప్పుడు ఏదో స్కూల్ తెరిచి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు 1 సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి ఇస్తారని చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదో, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంట ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి ఒక సమావేశం మాట్లాడుతూ ఓ జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి అంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే,
ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధి మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4 లో చూస్తాను. P4కిను ఇది ఆడబిడ్డ నిధికి సంబంధం ఏంటి ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడబిడ్డ నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. కొన్ని అంకె అంతే తమనేయండి, సుమారు 1,00,00,000 పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేదా 1,20,00,000 అంటారు, లేదా 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి?